టు మై యూట్యూబ్ ఛానల్ సీతాస్ లైఫ్ లేట్లీ. సెకండ్ డే ఇన్ మిసౌరీ. ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అంటే ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము. మా తమ్ముడు బర్త్డే అనమాట ఈ మంత్ ఎండ్. సో కొంచెం షాపింగ్కి వెళ్తున్నాను ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతా కదా. తెలిసిందే కదా ఇంకా అక్కలంటే తమ్ముళ్ళ కోసం ఖర్చులు తప్పవు కదా. సో నాతో మా తమ్ముడు వెనక మా పండమ్మ అందరూ ఉన్నారనమాట. ఓ మై గాడ్ ఎండా గైస్. ఇట్లా జోక్లు వేస్తూ ఉంటా అనమాట నేను. జస్ట్ ఇక్కడే పక్కన ఎడిటింగ్ 10 minutes రైడ్లోనే ఏంట్రా అది అవుట్లెట్ ఉందంట, అందుకే స్టార్ట్ అయ్యాము. యా వీడిది అనేసరికి సెల్ఫిష్ నేచర్, జనాలకి ఇదే చెప్తా సెల్ఫిష్ నేచర్తో ఉండొద్దని. వీడికి అనేసరికి నేను పండమ్మ నిద్రపోతాను, నిద్ర లేపు మరీ తీసుకొచ్చాడు మమ్మల్ని బికాజ్ వాడికి అని చెప్పి అది. సో ఈ రోజంతా ఏం చేస్తున్నా అనేది నేను బ్లాగ్లో షూట్ చేస్తాను. ఈ బ్లాగ్ థంబ్నెయిల్ ఇంకా ఆలోచించలేదు కాబట్టి వాట్స్ టుడే అని చెప్పి నేను చెప్పలేను. సో తమ్ముడు వాళ్ళు అయితే ఓఫ్ హ్యాలెన్ సారీ ఇప్పుడు 3 సార్లు కట్ చేసి ఆపుతారా. సో మా తమ్ముడు వాళ్ళు అయితే ఓఫ్ సో మా తమ్ముడు వాళ్ళు అయితే ఇక్కడ మంచి కమ్యూనిటీలో అయితే ఉంటారు. వాడు ఏదో అడ్రస్ చెప్తున్నాడు, వాడి ఇల్లు ఇక్కడ అని చెప్పి, అది నాకు నోరు తిరగట్లేదు, అందుకే నేను ఇక్కడ ఏదో కమ్యూనిటీ అని చెప్తున్నా. అయితే బెస్ట్ కదా. ఓ మై గాడ్ టూ మచ్ ఎండ గైస్, టూ మచ్ ఎండ. సో ఈరోజు అంతా మేము ఏం చేస్తామో మీకు చూపిస్తాను నేను ఈరోజు. అంటే లైక్ రోజు స్టార్ట్ అయిందే సాయంత్రం 5ంటికి. మార్నింగ్ నుంచి ఇంట్లో తినేసి పొజ్జుకున్నాం. అవును ఫ్రూట్, అది నా ఫేవరెట్ ఫ్రూట్ రా. అది నిన్ను అడిగావు కదా. సో మా తమ్ముడు వాళ్ళు అయితే అక్కడ కనిపిస్తున్న కమ్యూనిటీలో అయితే ఉంటారు. ఇప్పుడు ఫేవరెట్ బ్రిడ్జ్ అంట, వాటి నుంచి థీమ్ అని చెప్పి దొబ్బుతున్నాడు. దీని రైట్ సైడ్ చూపించు. రైట్ సైడ్ ఏం కనిపించట్లే ఎండకి. రివర్ ఉంది. మేమైతే షాపింగ్ అవుట్లెట్కి వచ్చేసాము. సెయింట్ లూయిస్ ప్రీమియం అవుట్లెట్ అంట ఇది. మా తమ్ముడికి చాలా డ్రైవింగ్ స్కిల్స్ చెప్తాను, బట్ అలా తోలరు. ఎంత ఓకే పిఆర్ఎల్ కా ఎన్నిసార్లు చెప్పిన డ్రైవింగ్ అక్కడ ఉంది కదా లెఫ్ట్ లో. మరీ టూ మచ్ చేస్తారు అసలు. మరీ అసలు చదువుకున్న వాళ్ళ చేస్తారు. ఎందుకు మీరు ఇంత డబ్బులు పోసి ఇంత చదివించి మాస్టర్స్ కి ఇది పంపించి ఇంత చేస్తే పిఆర్ఎల్ ఫుల్ ఫామ్ అంట ఇది గైస్. ఈ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టుకుని ఇంత అమెరికా పంపించారు వీళ్ళు. ఏం చెప్తాం, సోది కాదు. అదిగో పిఆర్ఎల్ పోలో పోలో తర్వాత పిఆర్ఎల్ పోలో తర్వాత ఏంట్రా పిఆర్ఎల్ అంటే పోలో రాల్ఫ్ లారెన్. యాక్చువల్లీ నాకు ఆ పక్క వర్డ్ కొంచెం నాకు నత్తి అండి. ఆ పక్క వర్డ్ నాకు తిరగదు, అందుకే నేను పిఆర్ఎల్ అని పిలుస్తాను. వీళ్ళే కావాలని. ఈ ఎంట్రన్స్ అయితే ఇది మీకు ఫ్రీగా వస్తే అట్లే ఉంటాయి మీ టేస్ట్లు. మా తమ్ముడు ఏదో తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. ఏం రా ఇది, ఎక్స్ప్లెయిన్ చేయి. సిగ్గు మళ్ళీ. Okay, perfect. Thank you for letting me know. గైస్ షాప్లన్నీ తిప్పుతున్నాడు కానీ వీడు ఏం తీసుకోవట్లేదు. ఇంకా వీడికన్నా మా అమ్మాయిలు మేమే బెస్ట్. అట్లీస్ట్ 2-3 షాపులు తిరిగి ఏదో ఒకటి తీసుకుంటాము. బట్ యా బాగుంది పండు. ఇప్పుడు మేము అయితే కాస్మెటిక్ స్టోర్కి వచ్చాము. ఐలైనర్ తీసుకున్నాము. మా చెల్లి అక్కడ ఏదో చేస్తుంది. దీని తర్వాత మాకు డిన్నర్ ప్లాన్స్ ఉన్నాయి. మండి తినాలని చెప్పి అనుకుంటున్నాము. సో దీని తర్వాత మేము డిన్నర్కి వెళ్తాము. ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయింది గాయ్స్.
అవుట్లెట్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది షాప్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. యా, మా తమ్ముడుకి ఏవో కొనుక్కున్నాడు వాడికి నచ్చినాయి. మా చిన్నోడికి మా పెద్దోడికి ఒకటి. యా, ఇప్పుడైతే మేము డిన్నర్ ప్లాన్స్ ఉన్నాయి మాకు. మండి తినడానికి వెళ్తున్నాము. మీరు చూడండి, పెద్దదో చలేసేటట్టు ఎట్లా వేసేసుకుంటున్నారు కోట. మేమైతే ఫుడ్ తినడానికి వచ్చాం మండికి. కొంచెం వీళ్ళందరికీ చలేస్తుందంట. అవునా, ఇది మండి కాదా? మండి రెస్టారెంట్ కాదు, నార్మల్ రెస్టారెంట్లో ఓకే, మండి ఉంటుందా? ఓకే ఓకే. మార్నింగ్ నుంచి నేను కన్ఫ్యూజ్ చేశాను. సో మేమైతే రెస్టారెంట్కి వచ్చేసాము. మెనూ ఇచ్చారు, మెనూలో ఆర్డర్ పెట్టాము. సో కన్ఫ్యూజన్ అనమాట. చికెన్ మండి ఒకటి పెట్టాము, షాయి గోష్ మండి ఒకటి, ఫిష్ బండి ఒకటి ఉంది. రెండిట్లో ఏది తినాలా అని చెప్పి నాకు కన్ఫ్యూజన్. వీడైతే క్రిస్పీ చిల్లీ బేబీ కార్న్ పెట్టాడు, మాకు ఇష్టం అని. ఇది తినవారా? చూద్దాం. ఇవన్నీ తిన్నా కంప్లీట్ అయితే ఇది తిను, సరేనా? ఆబ్వియస్లీ మా డాడీ జేబులో నుంచి చిల్డ్రన్ లేపేసామండి. రికార్డ్ అయింది అది. మావయ్యకి సత్య, మావయ్య జాబ్లో ఉన్నా చెప్పు. చిల్లరి కారం తగ్గించాం, దాని కాదు ఇంకా లావు సూప్, చికెన్ సూప్. మేము నల్లి గోష్ బిర్యానీ ఒకటి, చికెన్ మండి ఒకటి చెప్పాము. 2 మండి అన్నమాట. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. నేను స్టే చేసే ప్లేస్లో అసలు ఇండియన్ ఫుడ్ దొరకదు. నాకైతే ఫుల్ అసలు నార్మల్గా తినలేదు, పొట్ట పట్టకపోయినా ఫుల్గా అయితే ఎక్కిచ్చేసా. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇండియన్ ఫుడ్ తింటున్నాను. నా హ్యాపీనెస్ అసలు లోపల ఎంత హ్యాపీగా ఉందో నాకు. ఫైనల్లీ ఫుడ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. సో ఫైనలీ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. గోయింగ్ బ్యాక్ టు రూమ్. ఫుడ్ అయితే చాలా బాగుంది. 500 ఉందా నీ దగ్గర? లేదు, ఎవరిస్తారు రజాలు ఇప్పుడు నాకు. ఫైనలీ గాయస్ మేమైతే ఇంటికి వచ్చేసాం. ఫుల్గా పొట్ట నిండా తినేసి. అక్కడ నుంచి చూస్తే మా తమ్ముడు ప్యాంట్ వేసుకున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ వాడు ప్యాంట్ వేసుకున్నాడు, అది క్రీమ్ కలర్లో ఉంది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.